హాయ్! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. సాధారణంగా ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. ప్రేమ వివాహాలు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం, 2 సంవత్సరాలు తిరగక ముందే విడాకులు తీసుకోవడం. 2 సంవత్సరాలు కూడా అక్కర్లేదు. ఒక 2, 3 నెలలకే విడాకులు తీసుకునే జంటలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే విడాకులనేవి ఒకప్పుడు చాలా బాధాకరమైన విషయంగా భావించేవాళ్ళు. నాకు తెలిసి అసలు మన పెద్దవాళ్ళ కాలంలో అయితే అసలు విడాకులు ఉండేవే కాదు. ఒకవేళ భార్య, భర్త అరేంజ్ మ్యారేజ్ అయినప్పటికీ ఒకరి గురించి ఒకరికి డెప్త్‌గా తెలియకపోయినా సరే, వాళ్ళు పెళ్లి చేసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకరికొకరు సొల్యూషన్ తె మాట్లాడుకొని సొల్యూషన్ తెచ్చుకొని సర్దుకుపోయేవాళ్ళు. అసలు విడాకులనే మాటే ఉండకపోతుండే. కానీ ఇప్పుడు అసలు చిన్న గొడవ పడితే విడాకులు. లేదంటే ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తే విడాకులు. లేదంటే ఏం మాట్లాడినా కూడా విడాకులొచ్చేస్తున్నాయి. కానీ ఈ మధ్య ఇంకొక ఫ్యాషన్ అయిందన్నమాట. విడాకులు తీసుకోవడమే కాకుండా విడాకులయిపోయిన వెంటనే దాన్ని ఒక పార్టీలా సెలబ్రేట్ జేసుకోవడం, ఫ్రెండ్స్‌ని పిలిచడం, డాన్స్ చేసుకోవడం, ఈ ఫోటోస్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చాలా ఎంజాయ్ చేయడం అంటూ కూడా చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు భారతదేశం మొత్తం గూడా హల్చల్‌గా మారింది ఒక న్యూస్. అదేంటంటే అస్సాంకి సంబంధించి న నల్బరి జిల్లాలో ఒక వ్యక్తి అయితే ఆయన విడాకులు తీసుకోవడం జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత 40 లీటర్ల పాలతో ఆయన దేహం మీదంతా కుమ్మరించుకొని ఈ రోజుతో స్వేచ్ఛా జీవి అంటూ కూడా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ రోజుని దేశవ్యాప్తంగా తెలియాలి. ఈ రోజుని బాగా గుర్తుపెట్టుకోవాలంటూ కూడా ఆయన కోరుకున్నది జరుగుతుంది. ఇప్పుడైతే సోషల్ మీడియాలో మొత్తం కూడా ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. మనం కొంచెం ఈ ఈ స్టోరీ గురించి కొంచెం డెప్త్‌గా వెళ్ళినట్లయితే ఇప్పుడు నార్మల్‌గా ఆహ్, నార్మల్ వ్యక్తి నుంచి సెలబ్రిటీస్ వరకు అందరూ కూడా ఇదే తంతు జరుగుతుంది. విడాకులనేది ఒక ఫ్యాషన్‌గా మారిపోయిందనమాట. నార్మల్‌గా ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా అరేంజ్ మ్యారేజ్ చేస్తే ఒకరి గురించి ఒకరికి తెలీదు. విడాకుల్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళ అభిప్రాయాలేంటో పోవడం వల్ల పెళ్లైన వెంటనే ఇలాంటి మనస్పర్ధలు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడం వల్ల విడాకులు తీసుకుంటున్నారు. అదొక ఎత్తైతే ఒక లాంగ్ రిలేషన్‌షిప్ అంటూ గూడా 7 సంవత్సరాలు, 9 సంవత్సరాల వరకు కూడా లవ్‌లో ఉండి ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే ఒకరి గురించి ఒకరికి తెలీదు. కానీ ఈవెన్ లవ్ మ్యారేజ్‌లో 7-9 ఇయర్స్ వరకు వాళ్ళు లవ్‌లో ఉంటే ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలిసే ఉంటుంది కదా! అయినా ఇలాంటి కేసెస్‌లో కూడా ఇంత మంచి రిలేషన్‌షిప్ ఉన్నప్పటికీ పెళ్లయితే చాలు ఒక 2 మంత్స్‌కే విడాకులయిపోతున్నాయి. ఇవి నార్మల్‌గా విడాకులు అవ్వడమే కాదు, ఇప్పుడు వాళ్ళ లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వేరే మళ్ళీ ఇంకొక రిలేషన్ పెట్టుకోవడం. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఇప్పుడు అబ్బాయి తప్పు చేస్తున్నారని లేదు, అమ్మాయి తప్పు చేస్తున్నారని లేదు. ఇద్దరు కూడా ఈక్వల్‌గా తప్పు చేస్తున్నారు. అమ్మాయి కూడా ఇంకొక రిలేషన్ పెట్టుకోవడం, అబ్బాయి కూడా ఇంకొక రిలేషన్ పెట్టుకోవడం. ఇదే సంఘటన ఇప్పుడు ఈ స్ ఈ ఇదే సిట్యుయేషన్ ఇప్పుడు ఈ ఈ అబ్బాయికి కూడా వచ్చిందనమాట. అస్సాం సంబంధించిన వ్యక్తి కూడా అదే సంఘటన. ఇతనికి ఒక భార్య ఉంది. వీళ్ళకి పెళ్ళై కూడా చాలా సంవత్సరాలవుతుంది. ఒక బాబు గూడా ఉన్నాడు. అయితే ఈవిడకి ఒక రిలేషన్ అంటే ఇంకొక అబ్బాయితో రిలేషన్‌షిప్ ఉందని ఈ అబ్బాయికి తెలుసు. తెలిసిన తర్వాత గూడా ఆయన చాలా సర్దుకుంటూ వస్తున్నాడు. అంటే వాళ్ళ బాబు కెరియర్ కోసం ఆమె ఏం చేసినా గూడా అడ్జస్ట్ అవుతూ ఆ బాబు కెరియర్ కోసం ఉంటున్నప్పటికీ, ఆమె ఇప్పటికే 2 సార్లు ఇంకొక వాళ్ళ లవర్‌తోని లేచిపోయింది. లేచిపోయినా సరే మళ్ళీ ఆవిడ దగ్గరికెళ్లి బతిమాలి, మన అబ్బాయి కెరియర్ ముఖ్యం. వాడి జీవితం ఎటైపోతుంది. వాడికి అమ్మ కావాలి అని జెప్పేసి అతను మళ్ళీ ఆమె దగ్గరికెళ్లి వేడుకొని ఆమెను మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఆమె మళ్ళీ వెళ్తుందనమాట. అసలింకిది మారేలాగా లేదు. ఎంత చెప్పినా మారదు. ఇంక నాకంటూ ఒక స్వేచ్ఛ కావాలి. నాకంటూ ఒక ఫ్రీడమ్ కావాలి. నేనొక స్వేచ్ఛ జీవిలా జీవించాలి అని ఫిక్స్ అయిపోయి, ఆయన విడాకులు కూడా అప్లై చేయడం జరిగింది. విడాకులు అప్లై అయిన తర్వాత, అది కొన్ని రోజుల్లో కోర్ట్‌లో నడిచి, ఇప్పుడు ఫైనల్‌గా ఆయన దగ్గరికి విడాకుల పత్రం చేతిలోకొచ్చిన తర్వాత, అసలు అతనిలో అతనే ముసి నవ్వులు నవ్వుకుంటూ, హ్యాపీగా ఫీల్ అవుతూ, అసలు ఇంటికి రాగానే వెంటనే ఇంటికొచ్చి ఒక 4 బకెట్లు ఫుల్‌గా 40 లీటర్ల పాలని తెప్పించుకొని మరి గూడా మొత్తం ఆయన మీద పోసుకొని ఒక వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా మొత్తం కూడా చాలా హల్చల్ రేపుతుంది. ఎక్కడ చూసినా ఇదే వీడియో కనిపిస్తుంది. అయితే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, ఈ రోజుతో నేను స్వేచ్ఛాజీవిగా బతకబోతున్నాను. ఈ రోజు నాకే కాదు దేశవ్యాప్తంగా అందరికి అంటే తెలియాలి అనే ఉద్దేశ్యంతో ఆ వీడియోని వైరల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇలాంటి న్యూసెస్ ఎన్ని చూడాలో అసలు ఆహ్, ఒక్ అసలు సమాజం ఎటుపోతుందో గూడా అర్థం కావట్లేదు. విడాకులు గూడా ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకునే లాగా మారిపోయింది సిట్యుయేషన్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే. చాలా మంది నెటిజన్స్ కూడా ఇతను చేసింది కొంతమంది కరెక్ట్ అంటే అతను చేసింది సమర్థిస్తూ కరెక్ట్ అని కామెంట్స్ పెడుతున్నప్పటికీ, ఇంకొందరు మాత్రం అంటే అంత మొత్తంలో పాలని వృధా చేయడం కరెక్ట్ కాదు అంటూ గూడా కొంతమంది
ట్రోల్ చేస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. కానీ చాలా వరకు మాత్రం అతను ఒక అంటే ఇంక నుంచైనా అతను మంచి లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాడేమో అనే ఒక హోప్‌తో అతనికి చాలా మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఈ రోజుతో నీకు ఒక పీడ విడగడైపోయింది అనే రేంజ్‌లో అయితే కామెంట్స్ చూస్తున్నామనమాట. ఇదే కాదు ఇంకా చాలా మంది కూడా కేవలం విడాకులతో అది క్లోజ్ చేస్తే బెటర్. కానీ ఇంకా చాలా మంది ఇప్పుడు మనం చూస్తున్న రీసెంట్ టైమ్స్‌లో కూడా ఆహ్, అమ్మాయి ఇంకొక రిలేషన్ పెట్టుకొని హస్బెండ్‌ని చంపేయడం. ఒక ఆహ్, అంటే టబ్‌లో వేసి సిమెంటేసి కప్పేయడం. ఇంకా లేదంటే హనీమూన్ పేరుతో తీసుకెళ్ళి అక్కడ చంపేయించడం. ఇలాంటివన్నీ చూస్తున్నాం. జస్ట్ విడాకులతో ఆగిపోతే చాలు. అసలు విడాకుల వరకు కూడా రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ రిలేషన్‌షిప్‌ని ఇంకా స్ట్రాంగ్‌గా చేసుకుంటే మంచిది. ఇలాంటి విడాకులే కాకుండా ఇలా హత్యలు చేయించడం ఇలాంటివన్నీ గూడా చేస్తే చాలా అంటే అది చేయడం వల్ల ఎవరికి లాభం ఉంటుంది? మీరలా చేసినప్పటికి ఖచ్చితంగా మళ్ళీ మీకే శిక్ష పడుతుంది. ఇవన్నీ ఎందుకు? అలా చేయకుండా మంచిగా వాళ్ళ రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్ చేసుకోవడం మంచిదని నా ఫీలింగ్. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపండి. థాంక్ యూ సో మచ్. బా వచ్చిందా?